ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం ఈ అల్పపీడనం ఏదైతే ఉందో అది మరింత తీవ్రత చెంది అది తీవ్ర అల్పపీడనంగా అదే ప్రదేశంలో ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల వెంబడిగా పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. మరి ఒక ఉపరితల ఆవర్తనం తూర్పు అరేబియా సముద్రం ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. అయితే విదర్భ ఆ ప్రాంతాల్లో మరి ఒక ఉపరితల ఆవర్తనం ఈ నైరుతి ఋతుపవనాల ద్రోణితోటి కలయిక చెంది ఆ ప్రదేశాల్లో కేంద్రీకృతమై ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం మరియు అల్పపీడన ప్రభావం వల్ల రానున్న 24 గంటలు తెలంగాణ ప్రాంతాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అట్లాగే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ అతి భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయటం జరిగింది. అట్లాగే తూర్పు జిల్లాల్లో 1-2-3 జిల్లాల్లోని అత్యంత భారీ వర్షం కూడా 1-2 ప్రదేశాల్లో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 18వ తారీఖు రేపు ఉదయం 8:30 గంటల వరకు కూడా ఈ వర్షపాతం అనేది చాలా జిల్లాల్లోని ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల్, నిర్మల్, జగిత్యాల్, పెద్దపల్లి, అట్లాగే పశ్చిమ జిల్లాలైనటువంటి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మధ్య జిల్లాలైనటువంటి జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, హన్మకొండ, వరంగల్, అట్లాగే జనగాం, సూర్యాపేట్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాల నుండి 1-2 చోట్ల అతి భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్లాగే మనం చూసుకుంటే కనుక తూర్పు జిల్లాల్లోని జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఆ ప్రదేశాల్లో కూడా మనకు అతి భారీ వర్షం నుండి అత్యంత భారీ వర్షం కూడా 20 సెంటీమీటర్ల పైగా కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతా జిల్లాల్లో దక్షిణ జిల్లాలు అట్లాగే హైదరాబాద్ పరిస్థితి జిల్లాల్లో కూడా మనకి ఈరోజు మోస్తారు వర్షాలు నమోదైనప్పటికీ 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రేపటికి మనకి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో దక్షిణ ఒడిశా తీరాల మధ్యన అది మరింత ఇంటెన్సిటీ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నందున ఆ ప్రాంతంలోనే మనకు ఇది వాయుగుండంగా కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.